Hello all, this episode is all about filmmaking of Lokesh Kanagaraj. So, మేము ఇక్కడ Lokesh Kanagaraj other films and he's associated with like other production works గురించి డిస్కస్ చేయము. Like we will be discussing only about his films and his own style of filmmaking. So far he has done 3 films named Nagaram, Kaiti and Master. So we are here with Manoj, and what's your favorite film of Lokesh Kanagaraj, Manoj? నా ఫేవరెట్ అంటే మాస్టర్ పక్క పెడితే ఫస్ట్ 2 మూవీస్ నగరమును ఖైదీలో కొంచెం Okay. ఆల్మోస్ట్ రెండు సిమిలర్ నోట్లు ఉంటాయి. కాకపోతే ఆ రెండిట్లో కంపేర్ చేస్తే నాకు ఖైదీ ఇంకెక్కువ నచ్చింది అన్నిటికంటే. ఓకే, లైక్ ఎందుకు నీకు మాస్టర్ కి ఆ రెండిటికి ఎందుకు కంపేర్ చేయలేకపోతున్నావు? మాస్టర్ నగరమును ఖైదీ సిమిలర్ టేక్ లో వెళ్తే కానీ మాస్టర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ హిస్ టేక్. అంటే ఎక్కడ నీకు లోకేష్ కనకరాజ్ టచ్ కనబడదు. నేను చెప్తా, ఇప్పుడు నా పర్స్పెక్టివ్ చెప్తాను. లైక్ నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు లోకేష్ కనకరాజ్ ఫస్ట్ 2 ఫిల్మ్స్ విల్ బి లైక్ రైటింగ్ ఓరియంటెడ్ అండ్ విచ్ ఆర్ కంప్లీట్లీ ఆ రైటింగ్ లో రెండు ఫిల్మ్స్ ఓన్లీ 1 నైట్ గురించి ఉంటాయి. 1 నైట్ లో ఒక సిటీలో ఏం జరిగింది అనేది నగరం, లైక్ 1 డేలో ఒక బయటకు వచ్చిన ఖైదీకి ఏం జరిగింది అనేది కదా, ఏం చేశాడు, లైక్ వాట్ హ్యావ్ డన్ అనేది కదా. బట్ ఈ మాస్టర్ లో నువ్వు లైక్ స్టోరీ టెల్లింగ్ అండ్ కథ చూసుకుంటే it was like a big to establish, because you have Vijay Talapati on your hands, and you have what do you say, Sethupathi, and you have the very big banner like Sun Pictures. So there will be a huge responsibilities on you to make this bigger, and the scale will be going bigger and bigger because while making the film. ఓకే, హ్యూజ్ సెలబ్రిటీస్ కదా. యా, ఇద్దరు పెద్ద సెలబ్రిటీస్, అండ్ దాని తగ్గట్టు కథ రెడీ చేసుకోవాలి. అండ్ రైటింగ్ పార్ట్ వచ్చేసరికి నీకు నగరం అండ్ ఖైదీకి ఉన్నంత రైటింగ్ దీంట్లో ఉండదు. అండ్ దట్స్ ఫ్రాంక్లీ నీకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది మాస్టర్ లో. బట్ లోకేష్ కనగరాజ్ మార్క్ సీన్స్ కానీ అవన్నీ మనకి దీంట్లో ఉంటాయి, మాస్టర్ లో కానీ నగరంలో కానీ యూనో కానీ. బట్ what made you disappoint was like master lo it's like full range films like edge of the seat thrillers antar kada, like ala edge of the seat writing dramas ni create chese Lokesh ki alanti big scale lo cheyalsi vachinappudu కొంచెం కష్టమైంది. సో దట్ వాస్ మై ఫీలింగ్. కష్టమైంది ప్లస్ అసలు మామూలుగా అతను ఒక స్టోరీ అంటే ఒక కథ అనుకున్నప్పుడు ఆయన నరేషన్ అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ అయినా రాసే విధానమైన అంటే సిచ్యువేషన్స్ కలపడమైనా, ఇప్పుడు సపోజ్ ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని కలిపే సీన్స్ అయినా చాలా డిఫరెంట్ గా రాస్తాడు. మళ్ళా హైస్ అండ్ లోస్ ఉండవా లోకేష్ కనకరాజ్ ఫస్ట్ 2 మూవీస్ లో. స్టార్టింగ్ ఏ మూడ్ లో ఉంటావో లాస్ట్ వరకు అదే మూడ్ లోకి వెళ్తావు. కంప్లీట్లీ డిఫరెంట్. అదే నువ్వు అన్నట్టు చూసుకుంటే మనం ఇప్పుడు నగరంలో ఆ ఇద్దరు హీరోలు కలిసే సీన్ మనకి వేరేలా ఉంటుంది, అండ్ ఖైదీలో హీరో విలన్ కలుసుకునే సీన్ కూడా చాలా వేరేలా ఉంటుంది. బట్ మాస్టర్ అక్కడ ఎట్లా అంటే ఇక్కడ 2 థింగ్స్ అంటే పోలీస్ ఖైదీ ఇద్దరు ఆపోజిట్ లైన్స్ అన్నట్టు కదా. అవును, అంటే ఇద్దరు ఎప్పుడు కలవాలనుకోరు, కలిపేలా చేసింది. ఇక్కడ కూడా నగరంలో కూడా అంతే. ఇద్దరు డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉన్న ఇద్దరు యువకులు. ప్లస్ వానికి వీనికి ఫస్ట్ పడదు, అలా చూపెడతాడు. అవును, కానీ సిచ్యువేషన్ మళ్ళీ వీళ్ళిద్దరం కలిసేలా చేస్తుంది. లాస్ట్ కి వచ్చేసరికి మళ్ళా వాడు అనుకున్న లైన్ ఉంటుంది చూడు, ఇప్పుడు ఆ లైన్ కి స్టిక్ ఉంటాడు. ప్లాట్ అనుకున్న ప్లాట్ ఉంటుంది చూడు, దానికే స్టిక్ ఉంటాడు. ఫస్ట్ 2 మూవీస్ లో చూస్తే సాంగ్స్ అనే ఎలిమెంట్ ఉండదు. అంటే సపరేట్ గా సినిమా బయటకు వచ్చి సాంగ్ పెట్టుకుందాం, ఎలివేషన్ వీళ్ళకి అదే ఇప్పుడు సినిమా నుంచి బయటకు వచ్చి సాంగ్ పెట్టుకుందాం అనేది ఎందుకు ఉండదు అంటే బికాస్ హీ డజంట్ నో దట్. లైక్ ఇప్పుడు నువ్వు నగరంలో చూసుకున్నా కూడా సాంగ్స్ అలా ఉండవు. అండ్ నగరంలో బ్యాక్గ్రౌండ్ వచ్చే కొన్ని లవ్ సాంగ్స్ ఉంటాయి కానీ అవన్నీ బ్యాక్గ్రౌండ్ లో వస్తాయి. లైక్ నీకు అవి ఉన్నట్టు కూడా అనిపించదు. దట్స్ ద బెస్ట్ థింగ్. ఓకే, అండ్ బట్ వేరస్ నువ్వు ఖైదీలో చూసుకుంటే ఖైదీలో కార్తీ పెద్ద హీరోనే. బట్ కార్తీ అనే లైక్ ఇప్పుడు చెప్తాను లైక్ ఇప్పుడు
ఇప్పుడు విజయ్ తలపతి ఉన్నాడు, ధనుష్ ఉన్నాడు. లైక్ విజయ్ తలపతి మంచి మూవీస్ వస్తున్నాడు, ధనుష్ మంచి మూవీస్ వస్తున్నాడు. బట్ ఎవరికి ఉండే లైక్ ప్రిఫరెన్స్ అండ్ ఎవరికి ఉండే క్రేజ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అలానే ధనుష్ చిన్న హీరోయిన్ ఏం కాదు, కానీ ద వే ఆఫ్ సెలెక్టింగ్ ది స్క్రిప్ట్స్. ఇప్పుడు విజయ్ తలపతి నార్మల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా తన ఫ్యాన్స్ కోసం తను పెట్టాల్సిన ఎలిమెంట్ వల్ల ఆ స్క్రిప్ట్ అనేది కొంచెం మారిపోతుంది. స్క్రిప్ట్ అనేది మారిపోతుంది, సీన్స్ కూడా మార్చాల్సి వచ్చింది. అది ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుందో మనకు తెలియదు. అదే ఇప్పుడు కార్తీ లాంటి వ్యక్తి వచ్చి లైక్ హీ జస్ట్ గివెన్ ద డైరెక్టర్ ఫ్రీడమ్ అండ్ నీ రైటింగ్ ఎలా ఉన్నా పర్లేదు, లైక్ వీ కెన్ డూ దిస్ అన్నప్పుడు ఖైదీ లాంటి అవుట్పుట్ వస్తుంది. అండ్ యూ కెన్ క్లియర్లీ నో దట్. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ పెద్ద హీరో కావాలంటే కూడా ఎలివేషన్స్ పెట్టొచ్చు, బట్ ఆ స్టోరీకి అవసరం లేదు అండ్ పెట్టాలని కూడా అనుకోలేదు. ఇప్పుడు కార్తీక్ కావాలనుకుంటే అప్పటికప్పుడు పెట్టించేటాడు దానికి, అలాంటి ఆ ఛాన్స్ తీసుకోలేదు. బికాజ్ అక్కడ ఒక సినిమాటిక్ ఎలిమెంట్ లో లైక్ వన్ నైట్ స్టోరీ, వన్ డే స్టోరీ చూపిస్తున్నప్పుడు ఆడియన్స్ అనేవాడు ఒక అవుట్ రేంజ్ లో ఒకటే ఫీల్ తో వెళ్ళిపోతూ ఉంటాడు కదా. సో అలా వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ అలాంటివి వద్దనుకుంటాడు. ఖైదీలో ఇంకోటి చూడు, నీకు హీరో గాని ఇంట్రొడక్షన్ రావాలంటే చాలా సేపు పడుతుంది. అంటే అక్కడనే అర్థమైపోయింది సినిమాలో కథ ముందు ఉంది, హీరో వెనకాల ఉన్నాడు అంతే. ఫస్ట్ సీన్ అంతా పోలీసు, ఆ సీన్ అవి దొరికినాయి, అంటే డ్రగ్స్, వెపన్స్ ఇవి దొరికినాయి, స్టోరీ డెవలప్మెంట్ గా వాడుకుంటాడు. హీరో అనేటోడు లాస్ట్ లో అంతే. నగరంలో కూడా స్టార్టింగ్ కి సందీప్ కిషన్ రాడు. మళ్ళా చూస్తే మనకి ఎట్లుంటదంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ మూవీస్ లో ప్రతి క్యారెక్టర్ కి వెయిటేజ్ చాలా ఉంటది. అంటే సందీప్ కిషన్ కి ఎంత వెయిట్ ఉందో ఇంకో క్యారెక్టర్ ఉంటాడు డ్రైవర్ నగరంలో, అతనికి అంత వెయిట్ ఉంటది. ప్రతి ఒక్కరు సినిమాని ముందు తీసుకోపోదాం అన్నట్టే ఉంటుంది, కథని ముందు తీసుకోపోదాం, కథలో మన మెయిన్ థింగ్ ని చెప్దాం అన్నట్టు ఉంటది. ఖైదీ కూడా అంతే, పోలీస్ వానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, హీరో గనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, ఆ ట్రక్ డ్రైవర్ కూడా ఇంపార్టెన్స్ పెడతాడు సినిమాలో. అంటే డ్రైవర్ అంటే ఇన్ ద సెన్స్ అలా ట్రక్ ఓనర్ కొడుకు ఏదో సంథింగ్ ఉంటాడు కదా, కొడుకు కొంచెం కామెడీ చేస్తాడు సినిమాలో. అతను కూడా ఏంటి అంటే, అతనితో కూడా ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది చూడు. ఎక్కడ అంటే కార్తీయును ఇతను, నేను ఒకవేళ చనిపోతా అంటే నా కూతురికి చౌకమ్మలు ఉంటాయి కదా అవి ఇచ్చేసాయి అంటే, అక్కడ అతను కూడా వెయిట్ ఉన్నట్టే కదా. ఇక అంటే ప్రతి క్యారెక్టర్ కి వెయిటేజ్ పెట్టి, అంటే మంచి వెయిట్ ఉన్న సీన్స్ పెట్టిండు. మాస్టర్ కి వచ్చేసరికి కంప్లీట్లీ ఇద్దరికే ఉన్నట్టుంటది సినిమా. అంటే ఇప్పుడు ఒకటి విజయ్కి, ఇంకోటి విజయ్ సేతుపతికి. విజయ్ సేతుపతి వచ్చిన తర్వాత అలా దానికోసం తీసిందా అనిపిస్తుంది. ఇంకొకటి కూడా అనిపించింది, మాస్టర్ సినిమా వస్తుంటే విజయ్ సేతుపతి ఇప్పుడు విజయ్ సేతుపతికి సినిమాకి ఎక్కువ డ్యూరేషన్ కావాలి. బికాస్ ఆ సినిమాకి మెయిన్ దళపతి కంటే సేతుపతి. సినిమా స్టోరీ చూసుకుంటే దళపతి కంటే ఎక్కువ సేతుపతికే బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటది. మామూలుగా మనం హీరోస్ బ్యాక్ ఎండ్ స్టోరీ చూస్తాం, ఒకవేళ విలన్ కి పెడితే పక్కకు హీరోకి పెడతారు బ్యాక్ ఎండ్ స్టోరీ జనరల్ గా. ఓన్లీ విలన్ కే పెట్టడం వల్ల డ్యూరేషన్ పెరుగుతుంది. విలన్ మెయిన్ అయ్యిండు సినిమాకి, మొత్తం కథ అంతా విలన్ పర్స్పెక్టివ్ చుట్టే తిరుగుతుంది. అంటే వీడు ఇలా పెరిగిండు అలా అయింది, సో ఆటోమేటిక్ గా సేతుపతి డ్యూరేషన్ పెరిగింది. నాకేమనిపించింది అంటే, ఇక్కడ ఇంకొకటి కానీ నాకేమనిపించింది అంటే, సేతుపతి డ్యూరేషన్ పెంచినందుకు అంటే సినిమాకి పెరగడం వల్ల దళపతి కూడా కావాలని ఫస్ట్ ఆఫ్ సీన్స్ అన్ని ఇంక్లూడ్ చేసినట్టు అనిపించింది. అంటే అక్కర్లే, కాలేజ్ సీన్స్ అన్ని చాలా వరకు ఇంక్లూజన్ సీన్స్. వాతి కమింగ్ సాంగ్ కూడా ఆర్టిఫిషియల్ ఉన్నట్టు ఉంటది. దళపతికి కొంచెం మంచి ఇంట్రో సాంగ్ కావాలి, పెడదాం. సో వాతి కమింగ్ మరి తీసుకొచ్చేది కూడా అంత అవసరం, అసలు అంత అవసరం లేదు, అసలే అవసరం లేదు. అండ్ ఇప్పుడు సెకండ్ థింగ్ ఉంటుంది సవా, ఇప్పుడు మన మాస్టర్ లో బ్లండర్స్ మాట్లాడుకుంటే లైక్ వాట్ మైనస్ అకార్డింగ్ టు యూ, అంటే లైక్ నా వరకు అయితే ఇప్పుడు నువ్వు మైనస్ మాట్లాడుకుందాం, తర్వాత మాస్టర్ ప్లస్ మాట్లాడుకుందాం. ఓకేనా, ప్లస్ మాట్లాడుకుందాం. మాస్టర్ లో మైనస్ పాయింట్ అకార్డింగ్ టు మీ వాస్ విజయ్ సేతుపతికి ఇచ్చినంత డీటెయిలింగ్ దళపతికి ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు విజయ్ సేతుపతికి చిన్నప్పటి నుంచి లైక్ వెన్ హీ వాస్ యంగ్, అప్పటి నుంచి అక్కడ నుంచి దే విల్ బి షోయింగ్
వాట్ ఈస్ క్యారెక్టర్ ఆర్క్, ఆ క్యారెక్టర్ ఆర్క్ ని ఎలానే మెయింటైన్ చేస్తున్నాడు, అండ్ తర్వాత తను ఎలా డెవలప్ అయ్యాడు, అండ్ ఇదంతా చూపిస్తాడు. సో నువ్వు విలన్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అంత డీటెయిల్ ఇచ్చినప్పుడు అసలు వీడు ఎందుకు మందు తాగుతున్నాడు, వీడి బ్యాక్ స్టోరీ ఏంటి ఇవ్వాలి అన్నది కూడా నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత నీది. ఓకే, వీడే సరే ఓకే ఇప్పుడు ఇవ్వలేదు, డైరెక్ట్ ఇవ్వలేదు అనుకుందాం, కనీసం ఆ క్యారెక్టర్ తో చెప్పిస్తాడా అని అంటే అది కాదు. ఆ క్యారెక్టర్ అడిగినప్పుడల్లా ఆ క్యారెక్టర్ వేరే ఇంకేదో చెప్తుంటాడు. అనవసరంగా ఒక మంచి వెయిట్ ఉన్న సీన్ వేరే వాడికి వాడుకుంటాడు, కామెడీ సీన్ వేరే వాటికి వాడుకున్నాడు. అవును, ఇందులో కూడా. అండ్ అదేంటి ఒకటి రెయిన్ ఫైట్ చూసావా, దట్ అండ్ బ్లాండర్ ఇంకేమందంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ నువ్వు పెట్టకపోయినా పర్లేదు, మేమేం అనుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెట్టినప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ అంటే గుర్తొచ్చింది ఒకటి. చెప్పు. నాకు హీరోయిన్ తెలియకుండా ఇరికిస్తుంది, మళ్ళీ వానే తిడుతుంది. అబ్జర్వ్ చేసావా? వానికి తెలవం కూడా తెలియదు, వాని వల్ల చచ్చిపోయారంటారు పిల్లల్ని. కరెక్టే కదా? ఇప్పుడు వానికి చెప్పి చేస్తే వాడిని బ్లేమ్ చేయొచ్చు. ఇక్కడ అదే చెప్పకుండా చేస్తే వాడిని ఇరికిచ్చేస్తే వాడు చచ్చిపోతాడు. వచ్చి అంటే వచ్చి రీజన్ కూడా చెప్పదు, అది చేస్తూనే ఉంటది ఫస్ట్. దాని తర్వాత ఏదో రీజన్ చెప్తుంది. అంటే చాలా వరకు థింగ్స్ అన్ని అంటే జంబుల్ అనిపించింది, ప్రాపర్ గా లేవనిపించింది. నువ్వు అన్నట్టు ఇక్కడ హీరోకి బ్యాక్ అంటే అనవసరమైన సీన్స్ పెట్టే బదులు బ్యాక్ అండ్ స్టోరీ పెడితే అప్పుడు మనకేమనిపించింది, ఓకే ఫైన్. కాలేజ్ సీన్ పెట్టే బదులు కాలేజ్ సీన్ ఒకటి 2 పెట్టుకొని మిగతా స్టోరీ బ్యాక్ అండ్ స్టోరీ పెట్టుకుంటే వానికి ఆటోమేటిక్ డ్యూరేషన్ ఎక్కువ వచ్చేది దళపతి విజయ్. బ్యాక్ అండ్ స్టోరీ పెడితే ఎలివేషన్స్ రావు కదా అనిపించింది నాకు. అట్లా అనిపించింది, అంటే ఇలానే పెట్టేసుకుందాం, మనకు వచ్చే లేపుదాం అలా అని చెప్పేసి ఎలక్షన్ ఫైన్. బట్ ఓకే, ఇప్పుడు నువ్వు అనుకున్నా కూడా దాన్ని కొంచెం ఎంగేజింగ్ గా తీయాలి. లైక్ దాన్ని ఎంగేజింగ్ గా తీసినా కూడా లైక్ ఇక్కడ స్టూడెంట్ విల్ బి లైక్ ఆడియన్స్ విల్ బి థింకింగ్ లైక్ ఇప్పుడు వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఎందుకు అలా అయ్యాడు అని తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ ఉంటుంది. లైక్ క్యూరియాసిటీ విల్ బి మోర్ హైయర్ బికాస్ ఇక్కడ నువ్వు సేతుపతికి ఎందుకంటే డీటెయిలింగ్ ఇచ్చినప్పుడు ఈయన కూడా డీటెయిలింగ్ ఇస్తే బాగుండు కదా అనే థాట్ కన్ఫర్మ్ వస్తుంది. అవును, కానీ ఇక్కడ సేతుపతి తీయాలంటే అది తీయలేం, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి బ్యాక్ స్టోరీ తీసేస్తే అసలు ఏముంటది, సినిమా ఉండదు. సినిమా మెయిన్ థీమే అది, అంతే కదా? ఇలా మారుతాడు పిల్లలు, దాని వల్ల ఇలా ఒకటి తయారవుతాడు అంతే. సినిమా నుంచి బయట ఏం చెప్పదలుచుకున్నానంటే అంతే అనుకోవాలి, అంతే మించి సినిమాలో అంటే దాన్ని ఏమంటారు, ఫస్ట్ 2 సినిమాస్ లో ఏదో ఒక ఎమోషన్ ఉంటది, కానీ థర్డ్ సినిమాకి అంత ఎమోషన్ గా డ్రివెన్ చేసే సీన్లు కూడా ఉండవు. ఫస్ట్ సినిమాకి వాడు అనుకున్న టైటిల్ కి తగ్గ జస్టిఫికేషన్ ఇస్తాడు, సెకండ్ సినిమాకి కూతురు తండ్రి సెంటిమెంట్ పెట్టుకుని ఒక ఖైదీ పొరపాటును చిక్కుకుంటాన్న బాధ చూపెడతాడు. కానీ థర్డ్ సినిమాకి వచ్చేసరికి వీడు మాస్టర్ ఎందుకయ్యాడు ఎందుకంటే చెప్తాడు. అది ఎంతసేపట్లో చెప్తాడు, 5 నిమిషాలు చెప్తాడు, అది కూడా నాజర్ చెప్తాడు 5 minutes లా. దట్టు మళ్ళీ నీకేం తెలుసా, నీకు నాజర్ చెప్పింది కూడా నీకు అంత రిలేటింగ్ కన్విన్సింగ్ ఉండదు. దానికే మాస్టర్ అయిపోతాడా, దానికే తాగుతాడా? అంటే ఆబ్వియస్ గా ఇప్పుడు అభిమానించే వ్యక్తి ఉన్నాడు, చనిపోయేసరికి తావడాలు పడి పెడితే మొదలు పెడుతూనే ఉంటాం మనం, అలా ఉండదు కదా. పోనీ అలానే అనుకున్నా అట్లీస్ట్ ఆ సీన్స్ చూపెడితే మనం కనెక్ట్ అవుతాం. చూపెట్టకుండా 2 సెంటెన్స్లతో కనెక్ట్ కావాలంటే ఎలా కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్ కి? అందుకని మాస్టర్ సినిమాలో దళపతి విజయ్ కనెక్ట్ గా మనం విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతాం. అంటే నేను పర్సనల్ గా అయితే విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయినా సినిమా అనిపించింది అంటే చూస్తే విజయ్ సేతుపతి క్యారెక్టర్ మన యాక్టింగ్ కోసం కూడా అనిపించింది, దళపతి ఏం లేదు అనిపించింది సినిమా వరకు. అవును, నీకు ఎవరిది బాగా నచ్చింది మరి సినిమాలో? నాకు విజయ్ సేతుపతి. లైక్ అది మనం ఏదైనా ఇప్పుడు ఎవరినడిగినా ఇది క్లియర్ గా చెప్తారు. బట్ వాట్ హ్యాపెన్ లైక్ ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ ని ఎలా ఓకే చేశారు. లైక్ ఇప్పుడు అక్కడ విజయ్ సేతుపతికి హీ వాస్ లైక్ ఓకే, అతను విజయ్ సేతుపతి చేయడం గ్రేట్, ఓకే దట్ వాస్ ఫైన్. బట్ అక్కడ అర్జున్ దాస్ అండ్ లాంటి క్యాస్ట్ తోటి అర్జున్ దాస్ వాస్ కంప్లీట్లీ ఎందుకు ఫుల్ఫిల్డ్ గా వాడుకోలేదు అనిపించింది నాకు. ఇప్పుడు ఇప్పుడు మన స్టోరీ విషయం మాట్లాడుకుంటే అక్కడ ఉన్న ప్రజలకి లైక్ అక్కడ ఉన్న పీపుల్ కి వాళ్ళెవరు ఆ పిల్లలకి దే డోంట్ నో అబౌట్ భవానీ. ఓకే, భవానీ తెలియదు. దే నో ఓన్లీ జస్ట్ దాస్ అన్న.
దిస్ దాస్ అన్న ఈస్ ద ఫేస్ అంతే. అవును ఫేస్. ఓకే, భవానీ జస్ట్ పేరు అని ఉంటారు అంతే. అంతే. ఈ దాస్ అన్న ఫేస్ వాడుకొని భవానీ ఇదంతా చేస్తున్నాడు అది తెలియదు. ఓకే, అలాంటప్పుడు దాస్ క్యారెక్టర్ ఎంత హైలో ఉండాలి. బట్ దాస్ క్యారెక్టర్ విల్ బి లైక్ మాస్టర్ ముందు ఇట్లా బచ్చగా తీరు ఉంటది. కరెక్ట్ చెప్పాలంటే బచ్చగా తీరే ఉంటాడు వాడి ముందు. వాడు దేక కూడా దేకడు వాడు. వాడు కూడా పిల్లలలో ఒకటి అనుకుంటాడు, ఒకలా ట్రీట్ చేస్తాడు. బట్ అక్కడికి వచ్చినప్పుడు తెలియదు. ఓకే ఫైన్ అనుకుందాం. అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది పిల్లలతో మాట్లాడినాక కూడా అప్పుడు తెలుస్తుంది లైక్ దాసి ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి తెలుస్తుంది. అవును తెలియకముందు. కానీ అప్పటికి కూడా దాస్ క్యారెక్టర్ మనకి హైగా చూపించాడు. ఎప్పుడు అసలు అయితే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నువ్వు ఎలా ఉండాలంటే, ఇప్పుడు నువ్వు దాస్ అనే క్యారెక్టర్ గురించి మాస్టర్ కి తెలియక ముందు వరకు దాస్ క్యారెక్టర్ ని కొంచెం హైగా చూపించి, మాస్టర్ కి తెలిసిన తర్వాత నువ్వు దాన్ని డౌన్ చేసేస్తే వీక్, అప్పుడు దాన్ని వీక్ చేసేస్తే యూ కెన్ అప్పుడు హీరోయిజం అనేది మస్త్ ఎలివేట్ అవుతుంది. అండ్ అప్పుడు భవానీ అనేది సీన్ లోకి ఎంటర్ అవుతాడు. బట్ అక్కడ అసలు అలా జరగదు. చాలా సీన్లు చూడు హైప్ కోసం అని చెప్పేసి కబడ్డీ సీన్ ప్యూర్లీ ఎలివేషన్ సీన్ కోసం డిజైన్ చేసుకునే సీన్ లా ఉంటుంది. ప్యూర్ కరెక్ట్ గా చెప్పాలంటే మాస్టర్ సినిమా ఏంటంటే ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజయ్ సేతుపతి యాక్టింగ్, ఇంతే మూడే. స్టోరీయే లేదు సినిమాలో. అదే నాకు అనిపించింది. మూడింటి కోసం సినిమా చూడొచ్చు అంతే. అంతే మంచిగా నాకు జోష్ గుర్తొచ్చింది. జోష్ చూసినావు? నాగ చైతన్య జోషే కదా? యా, నాగ చైతన్య జోష్ ని తిప్పి రిమిక్స్ కొడితే మాస్టర్. నాగ చైతన్య జోష్ చూసినావు? జోష్ మంచిగా చూసినావు? జోష్ చూసిన. వాడు ఆ కాలేజ్ గానే చిన్న ప్రాబ్లమ్ బయటకు వచ్చి మళ్ళా, కాకపోతే ఒక పైన హెడ్ గాడు అంటే కొంచెం వరకు సేమ్. అంటే స్టూడెంట్స్ నడిపించేది జెడి చక్రవర్తి గాడు. జెడి చక్రవర్తి గారికి కాలేజ్ కి సంబంధం ఉండదు, కానీ వాడే నడిపిస్తాడు. ఇక్కడ కూడా కాలేజ్ కి సంబంధం ఉండదు, కానీ వాళ్ళు వాడుకుంటాడు. ఇక్కడ ఒక జైల్లో ఎలిమెంటరీ అదేంటిది దాని ఏమంటారు, ఒకటి కాకపోతే అక్కడ స్టూడెంట్ వచ్చి మార్చుతాడు, ఇక్కడ మాస్టర్ వచ్చి మార్చుతాడు. ఇక్కడ అర్జున్ దాస్ గారికి 18 years ఉండవని మనకి చూస్తేనే అర్థమవుతుంది. మనకి చూస్తే అర్థమవుతుంది. వాడు అక్కడ దొంగచాటుగా ఉంటున్నాడు చెప్తాడు. అసలు నీకు అర్జున్ దాస్ గురించి మాట్లాడుకున్నంత వాడిని చూపించినప్పుడు ఎందుకు చూపించారు వాడిని? వాడంత వాని లైక్ వాని కాస్ట్యూమ్స్ కానీ ఇప్పుడు వాడంతా తోపైనప్పుడు మనకి దాంట్లో మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉండాలి కదా, అదేముండదు. అండ్ వాట్ ఎవర్ ఇప్పుడు అంతే. ఇప్పుడు చాలా ఇంకా లైక్ మైనస్ పాయింట్స్ కి నాకు ఇంకా మాక్సిమం నాకు నచ్చింది అయితే సినిమాలో చూడు, సినిమాలో క్యారెక్టర్ కేవలం ఒక డెత్ సీన్ తో వస్తుంది అంతే. సో ఒక్క సీన్ బాగానే రాసుకున్నాడు, ఓకే ఫైన్. క్యారెక్టర్ సీన్ బాగా రాసుకున్నాడు, ఒక్కటే బాగా రాసుకున్నాడు. ఆ ఇద్దరు పిల్లల డెత్ సీన్ అదొకటే గుడ్ సీన్. అంటే క్యారెక్టర్ నీకు నచ్చిన సీన్ ఏంటిది? నాకు అంటే బేసికల్ గా నాకు ఎక్కువ బాగా హట్ అయింది ఫస్ట్ హాఫ్ కి. అంటే మనం అనుకున్నట్టే బ్యాక్ ఎండ్ స్టోరీ పెట్టేసి సినిమానే ప్యూర్ గా ఓన్లీ ఎలివేషన్సే కాకుండా, ఎలివేషన్స్ ఎలాగో పడతాయి సినిమాకి, స్టోరీ ఎలాంటిది వాటిని సపరేట్ గా మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా స్టోరీ ఎలివేషన్స్ పెట్టుకుంటే అయిపోయింది అనిపించింది నాకు. సపరేట్ గా డిజైన్ వేసుకున్నట్టు అనిపించింది. అంటే సేమ్ గబ్బర్ సింగ్ లా కబడ్డీ ఎట్లుంటుందో ఇలా కబడ్డీ డిజైన్ వేసుకున్నట్టు అనిపించింది. అంటే అలా కొన్ని అతికిచ్చినట్టున్నాయి. ఇక్కడ నాకు నచ్చిన సీన్ ఏంటంటే లైక్ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఇందులో నాకు బ్రిలియన్స్ కనిపించింది. అంటే లైక్ ఒక క్యారెక్టర్ ఆర్క్ ని ఎలా డిజైన్ చేశారంటే, అతని దగ్గర ఒక పెట్ ఉంది. ఆ పెట్ ఉంటుంది చూసినావా, పిల్లి. ఆ పిల్లిని కావాలనే ఆ క్యారెక్టర్ పక్క పెట్టాడు. లైక్ బికాస్ అతను లేజీ అని మనకి ప్రతి నిమిషం ఆ పిల్లి చూసినప్పుడు అలా అనిపించాలని చెప్పి ఆ పిల్లిని పెట్టాడు. ఓకే ఫైన్. దాని తర్వాత ఇద్దరు పిల్లలు చనిపోయినప్పుడు మాస్టర్ డజంట్ నో దట్ దిస్ హెస్ హ్యాపెండ్. అతను ఆ పిల్లిని తీసుకొని అక్కడికి వెళ్తాడు. ఆ సీన్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ అక్కడ నువ్వు లోకేష్ కనగరాజ్ విజువల్ స్టోరీ టెలింగ్ ఏంటో చూడొచ్చు. లైక్ అతను పిల్లిని తీసుకొని బయటకు వస్తాడా, కార్ దిగుతాడు. అక్కడ పిల్లలందరూ ఆల్రెడీ పాట పాడుతుంటారు, కానీ హీ డజంట్ లిసన్ టు దట్ అండ్ హీ విల్ బి కీపింగ్ అన్ ఇయర్ ఫోన్స్ అండ్ హీ విల్ బి ప్లగ్డ్ ఇన్. సో అది అలా పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. అండ్ హీల్ గో ఇన్ సైడ్ అండ్ వన్స్ హీ హావ్ సీన్ దట్ ఏంటి డెడ్ బాడీ చూడగానే హీల్ జస్ట్ పుల్ ఆఫ్ హిస్ ఇయర్ ఫోన్స్ లైక్ దిస్ అండ్ అప్పుడు బయట ఏం జరుగుతుందో అక్కడ వినిపిస్తుంది. ఓకే, అండ్ వెంటనే ఆ పిల్లిని ఇట్లా పడేస్తాడు కిందికి, పిల్లి వెళ్ళిపోతుంది. అక్కడ దాని తర్వాత పిల్లి నీకు సినిమాలో ఎక్కడ కనిపించదు, బికాస్ అక్కడ నుంచి ఆ మాస్టర్ అనే క్యారెక్టర్ మారుతుంది
అందుకు ఈ లేజీ అక్కడ నుంచి వాళ్ళ లేజినెస్ పోతుంది. అక్కడ నుంచి లేజినెస్ పోతుంది అని చెప్పి ఆ పిల్లిని నేను ఈ కనిపించదు. పాయింట్ పిల్లి ఎక్కడ అబ్జర్వ్ పోయిందో చేయలేదు కూడా తెలుసా? ఆ పిల్లి ఎక్కడ తెలీదు. పోతుందో కూడా తెలియదు. అండ్ ఇంకోటి ఏంటి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం కూడా. అంటే ఇన్ని రోజులు ఆపేస్తాడు. మాస్టర్ ఉన్నా కూడా హీ వాస్ లైక్ జస్ట్ ఉన్నాడు అంటే ఉన్నాడు, ఒక మాస్టర్ అంటే వాడు ఉన్నాడు అంటే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇయర్ ఫోన్స్ తీసిండంటే హీ విల్ లిజన్ టు దిస్ ప్రాబ్లమ్స్. అప్పుడు హీ విల్ లైక్ ఏంటిది ఎమోషనల్ గా హీ విల్ అంటే అవుట్ రీచ్ వెళ్ళిపోయి అవును ఏం చేస్తారు అవును, అనేది అవును. నెక్స్ట్ సెకండ్ హాఫ్. అందుకే సెకండ్ హాఫ్ అనేది చాలా బాగుంటది ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే. అవును, నేను సినిమాని ఓన్లీ రైటింగ్ పరంగా చూసినా కానీ టెక్నికల్ ఊళ్ళే. ఈ పాయింట్ బాగుంది, నేను అబ్జర్వ్ చేయలేదు. నేను ఎప్పుడే మాస్టర్ చూసినప్పుడల్లా ఈ సీన్ పెట్టుకొని చూస్తా. బట్ నేను ఇది అబ్జర్వ్ చేయలేదు నిజంగానే. నాకు ప్యూర్ గా స్టోరీ బాగాలేదు అని చెప్పేసి టెక్నికల్ చూడలే ఇక. ఇంకొకటి ఇదేంటిది, విజయ్ సేతుపతి దగ్గర కూడా పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే, విజయ్ సేతుపతి వాంట్ టు విన్. ఓకే, హీ డోంట్ వాంట్ టు ఫైట్ ఆర్ హీ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ ఎనీవన్. ఓకే, ఇప్పుడు ఆ సినిమాలో కూడా చూడు, విజయ్ సేతుపతి ఎవరిని తను సొంతంగా పోయి తను చంపడం కానీ తనను చెడగొట్టడం కానీ చేయడు. ఓకే, చేయడు. కానీ తన జోలికి ఎవరైనా వస్తే అండ్ తన దారికి ఎవరైనా వస్తే మాత్రం హీ విల్ బి ప్లకింగ్ అవుట్ దెమ్. బట్ అక్కడ నువ్వు ఏం చేయాలంటే, అక్కడ ఒక సీన్ ఉంటుంది చదవా, ఇద్దరు పిల్లల్ని చంపే ముందు సీన్, వాళ్ళకి హీ వాంట్ టు ఫైట్ విత్ దెమ్. హీ వాంట్ టు ఫైట్ విత్ దెమ్ అండ్ వాళ్ళలో ఫైట్ చేయాలి అనే కసి రావాలి. అది వచ్చినప్పుడు హీ వాంట్ టు ప్రూవ్ దట్, హీ వాంట్ టు డూ దట్. అప్పుడు నేను స్ట్రాంగ్ అని చెప్పి, అంటే ఇప్పుడు నార్మల్ గానే మనం చంపేస్తే అదే అంటే ఎట్లా అంటే ఎదుటి వ్యక్తి కూడా రెడీగా ఉండాలి. అప్పుడు ఈక్వల్లీ నేను 2 నిమిషాలు టైం ఇస్తా అని. డైలాగ్ నీకు 2 minutes టైం ఇస్తా అని చెప్పి. బట్ ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది చెప్తా. లాస్ట్ సీన్ కూడా మస్తు ఉంటాయి కదా, హ్యాండ్ టు హ్యాండ్ కొట్టేసింది. దళపతి విజయ్ గారికి తెలియదు ఫస్ట్ మన చేతికి బలం ఉందని. సడన్ గా 2 షాట్లు చూస్తాడు. అంటే ఒకటి మీట్ ని కొట్టే షాట్ ఉంటుంది చూడు, మీట్ కి పెద్ద హోల్ పడుతుంది అక్కడ. అప్పుడు అర్థమవుతుంది ఇంత బలం ఉందా వీని చేతికనే. తర్వాత ఒకసారి మనకి స్టమక్ లో దాకినప్పుడు అర్థమవుతుంది వీని ఎక్కడైనా దాకివచ్చు కానీ చెయ్యి మాత్రం దాకవద్దు బాడీకి అనుకుంటాడు ఇక. అండ్ నెక్స్ట్ థింగ్, క్లైమాక్స్ కూడా నాకు అంత ఎందుకు గొప్పగా అనిపించలేదు. బికాస్ ఆఫ్టర్ సీయింగ్ ఎ వెరీ గుడ్ ఫైట్ ఇన్ దట్ జైల్ సెట్, అండ్ జైల్ తర్వాత ఒక రెయిన్ ఫైట్ ఉంటుంది విజయ్ సేతుపతికి సపరేట్ గా విలన్స్ తోటి. అలాంటి సూపర్ ఫైట్స్ ఇచ్చిన తర్వాత నువ్వు క్లైమాక్స్ ఏమో ఇంకా బాగా ఊహించుకుంటావు. ఓకే, ఇద్దరు అప్పుడే ఎదురుబడి ఫైట్ చేస్తారు ఫస్ట్. ఫస్ట్ థింగ్ వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. చూసుకోవడం అక్కడ కలిసి ముందు సీన్లు ఉంటాయి కానీ చూసుకోరు. ఎస్, అప్పుడు ఏమైతుందంటే, అండ్ నెక్స్ట్ థింగ్ వాస్ నాకు నచ్చని మైనస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఆండ్రియా చెప్దాం అనుకుని వెయిట్ చేస్తున్నా. ఆండ్రియా క్యారెక్టర్ ని బాగా వాడుకోలేదు. ఆండ్రియా క్యారెక్టర్ అవసరం లేదు అసలు. వాట్ వాస్ దట్ అసలు? ఇప్పుడు అక్కడ అసలు ఆర్చరీ అనే కాన్సెప్ట్ ని ఆ ఫైట్ లో ఇంట్రొడ్యూస్ చేయడానికి దానికి ఒక ముందే క్యారెక్టర్ పెట్టి దానికి ఒక హస్బెండ్ చనిపోతే అని చెప్పి వాట్ అసలు? ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం ఇంకా డీప్ కంప్లీట్లీ ఒక క్యారెక్టర్ ని స్టోరీలో లాగినట్టు. ఇంకొకటి ఏంటంటే, నాకు అదే నేను చెప్తున్నా, ఆర్చరీ ఫైట్ సీన్ అదే ఆర్చరీ సీన్ ఉంటుంది చూడు, లారీన్ కింద పడే సీన్. అసలు ఎందుకు ఆ సీన్ అనిపించింది నాకు అంటే, హీరో కానీ ఫోకస్ చూపెడతాం మన ఆ టైంలో. కదా ఆ ఫైట్ లో అది ఆర్చరీ అనేది ఇంక్లూడ్ చేయడానికి ఆ క్యారెక్టర్ మళ్ళీ హీరో గాడు సిచ్యువేషన్ డిపెండ్ చేస్తే he'll come out of his drowsiness and he'll focus about what he want to do అని చెప్పి. అప్పుడు ఆర్చర్ వచ్చిన ఆమె కంటే వీడే బాధేస్తాడు చేస్తాడు. ఇంకా డీప్ గా మాట్లాడుకుంటే మనం అక్కడ వాళ్ళు ఉన్నారని తెలిసి నీకు 5 minutes ముందు తెలుస్తుంది. అంటే ఇప్పుడు విజయ్ సేతుపతి ఎక్కడ ఉన్నాడో ఆ ప్లేస్ అని తెలుస్తుంది. దాన్ని అక్కడికి వెళ్ళి చూసే వరకు హీల్ బి లైక్, అక్కడ నాకు ఆండ్రియా ఎప్పుడు వస్తుంది. ఇంకో సీన్ ఏంటంటే, వాళ్ళ అర్జున్ దాస్ మనుషులు ఉంటారు చూడు, వాళ్ళకి మోటివేషన్ ఇచ్చే సీన్. అంటే ఇన్ని రోజులు చెప్తే మారలే, ఆ ఒక్క రోజు ఆ మోటివేషన్ సీన్ ఇచ్చేసరికి వీళ్ళకి చెల్లం వచ్చేస్తే మార్పు వచ్చేస్తుంది కదా.
అదే అదే కదా. అరే చాలా వరకు అన్ని సీన్స్ అని అన్యాచురల్ సీన్స్ రా సినిమాలో. సార్ అన్యాచురల్ సీన్స్ పెట్టొచ్చు, కన్విన్సింగ్ గానే పెట్టాలి. కన్విన్సింగ్ కూడా ఒకటి అర్జున్ దాస్ క్యారెక్టర్ ఒకటి సెట్ అయింది అంటే అదొకటి కన్విన్సింగ్ గా పెట్టిండు కదా. అంటే అర్జున్ దాస్ కి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒకటి కన్విన్సింగ్, అంటే వాడు మారొచ్చు వాడు చెప్పిన డైలాగ్స్ కి అంతే. వాడు ఒక్కడితే నాకు కొంచెం కన్విన్సింగ్ అనిపించింది. అవును నువ్వు నీ ఫేస్ మాత్రం తెలుసా పిల్లలకి, బై ఛాన్స్ నేను చంపేసినట్టుగా బాగా ఎస్కేప్ అయిపోతాడు, నేను చంపడానికి తీసుకోబోతుండు, అవంతా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఆ ఒక్క సీన్ వరకు అంటే కొన్ని సీన్స్ బాగా రాసుకున్నాడు. నేను టెక్నికల్ గా చెప్పట్లేదు, ఓన్లీ రైటింగ్ పరంగా చెప్తున్నా. టెక్నికల్ గా సూపర్ మూవీ, విజువల్స్ అవన్నీ సూపర్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. చూసినావా లోకేష్ కనకరాజు ఎక్కువ నగరం ఖైదీ కంటే ఎక్కువ మాస్టర్ గురించి మాట్లాడతాను. అంటే మాస్టర్ అనేది అంత అంటే ఆ రెండు చూసినాక చాలా డిసప్పాయింట్ అయిపోయినాం కొంచెం. రైటింగ్ అంటే ఎక్కువ లోకేష్ కనకరాజు టేకింగ్ ఎంత బాగున్నా మన రైటింగ్ ఇంకెక్కువ రైటింగ్ సైడ్ ఎక్కువ తీసుకోపోయిండు. ఫస్ట్ మూవీస్ కూడా టేకింగ్ సూపర్ ఉంటది, కానీ ఆయన రైటింగ్ ఎట్లా అయిపోయింది టేకింగ్ డామినేట్ చేసి అటువైపు తీసుకోపోయింది. ఈ సినిమాకి వచ్చేసరికి ఓన్లీ టేకింగ్ ఉండేసరికి మనసు ఒప్పుకోలే ఇక. ఇలా ఈ విధంగా నాకు మాస్టర్ అనిపించింది, కానీ ఓవరాల్ వన్ టైం వాచ్ చూడొచ్చు ఒకసారి. నేను లోకేష్ డీటెయిల్ గురించి ఒకటి మా ఛానల్లో లైక్ ఏంటి డైరెక్టర్ అనాలిసిస్ చేసినప్పుడు మాస్టర్ వాస్ హైలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్రొఫెసర్, నీకు తెలుసా ప్రొఫెసర్ సత్యం అనే మూవీ ఉంది? తెలియదు. లైక్ లోకేష్ కనకరాజ్ వాస్ ఏ కమల్ ఫ్యాన్, ఓకే కమల్ హాసన్ ఫ్యాన్. అండ్ హీ వాస్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు ఆల్రెడీ కమల్ హాసన్ ఫ్యాన్ అండ్ కమల్ హాసన్ మూవీస్ చూస్తూ పెరిగాడని చెప్పాడు. బట్ హీ వాస్ లైక్ అతను ప్రతి మూవీ కమల్ హాసన్ పాత సినిమాలానే ఉంటుంది. అవును, నువ్వు ఆ వీడియో చూడకపోతే చూడు. అండ్ బట్ వాట్ మేడ్ హిమ్ టు డూ లైక్ దట్ వాస్ కమల్స్ యాక్టింగ్. అండ్ కమల్స్ యాక్టింగ్ ఒకటి ప్లస్ ఒకటే కాదు, బికాస్ కమల్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ హిస్ కెరీర్. ఓకే తెలుసు కదా. అవును, నాకు తెలిసి మన దగ్గర కమల్ హాసన్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేయలేదు, మన అట్లీస్ట్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎవరు చేయలేదు అన్న ఎక్స్పెరిమెంట్స్. ఎగ్జాంపుల్స్ అసలు వరుస పెట్టి మనకి ఇప్పటికే ఒక 5 వస్తాయి. విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామరాజు, దశావతారం, స్వాతిముత్యం, సాగర సంగమం, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అన్నట్టు. ఉత్తమ విలన్, విశ్వరూపం. ఆల్మోస్ట్ so this guy was grown up with the Kamal films, so he was highly inspired by them. అంటే దాని నుంచి చాలా సీన్స్ రిఫర్ చేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు నగరం చూసుకుంటే కూడా నగరం సత్య అని ఒక సినిమా ఉంది. సారీ, ఇందాక నేను తప్పు చెప్పినాను. ఇందాక ప్రొఫెసర్ విశ్వం దాని పేరు. ఓకే సరే, ఇందాకైతే సత్య అని ఒక సినిమా ఉంది. రామ్ గోపాల్ వర్మ మూవీ చేశాడు కమల్ హాసన్ 1987 లో కూడా తీసుకొచ్చాడు. ఓకే, సో సత్యలో మనకి ఎలా ఉంటుంది అంటే మన హెయిర్ కట్ అనేది ఇట్లా ఏంటిది మాస్ హెయిర్ కట్ ఉంటుంది. ఓకేనా? సేమ్ మన నగరంలో సందీప్ కిషన్ ఎట్లుంటో అట్లా. అండ్ దట్ సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ వాస్ కంప్లీట్లీ డెవలప్డ్ బై దిస్ సత్య క్యారెక్టర్. అంటే మొరటుగా మాట్లాడడం, బట్ మనసు మంచిగా ఉంటుంది. వాడు నిజంగానే ప్రేమిస్తాడు ఒక అమ్మాయిని, కానీ వాడు ఆ అమ్మాయితో కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ కూడా వాడు రెజినాని ప్రేమించినా కూడా రెజినాతో కొంచెం రూడ్ గానే ఉంటాడు. అంటే ఏం సాఫ్ట్ గా రొమాంటిక్ ఏమి ఉంటాడు. కాకపోతే చాలా మంచి వాల్యూస్ ఉన్నాడు. ఓకే, ఏమంటారు ప్రేమ విషయంలో మంచి కమిటెడ్ ఉన్న ఫెల్లో. అంటే జస్ట్ రూడ్నెస్ ఒకటే ఉంటాయి కదా, మిగతా నేచర్ అంతా రూడ్నెస్ విత్ గుడ్ నేచర్. అదే ఇప్పుడు నువ్వు మనం ఏంటిది నేను ఇందాక మాస్టర్ గురించి చెప్తుంటే, మాస్టర్ అనేది ప్రొఫెసర్ విశ్వం నుంచి కంప్లీట్లీ నీకు తీసుకొచ్చి పెట్టడం అనిపిస్తుంది. ఏంటి తెలుసా, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఒక విజయ్ సేతుపతి క్యారెక్టర్ తీసేసి సెకండ్ హాఫ్ ఒక్కటి వదిలేసి మిగతా కాలేజ్ పార్ట్ ఉంటుంది చూసినావా? అవును, ఆ మిగతా కాలేజ్ పార్టీని ఫుల్ మూవీగా తీస్తే ప్రొఫెసర్ విశ్వం. ఓకేనా? దాన్ని తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ డైరెక్ట్. ఓకే, హీ విల్ లైక్ రెండు వర్గాలు ఉంటాయి. ఎలక్షన్స్ పెడతారు కాలేజ్ లో. ఆ కాలేజ్ లో ఒక అబ్బాయి అమ్మాయికి ఎలక్షన్ ఉంటది. ఆ అమ్మాయికి అబ్బాయికి పడదు. దాని తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది అవుట్ ఆఫ్ ద స్క్రిప్ట్ పోతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. యాక్చువల్ గా అది పెట్టొచ్చు మార్చర్లో. అంటే వాడు అప్పుడు ఏం చేయాలి, స్క్రిప్ట్ మార్చాలి ఆ సీన్ లో పెట్టాలంటే. అవును, మార్చాలి.
అందుకే వాడు కానీ మనకి అనిపిస్తుంది వాడు అనుకునే స్క్రిప్ట్ కి అవుట్ ఆఫ్ ద బౌండరీ పోతుంది, మొత్తం అంత ఎక్స్ట్రా సీన్స్ అవుతుంది, సినిమాకి సంబంధమే లేదు. కాన్ఫ్లిక్ట్ రావడానికే సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. కాన్ఫ్లిక్ట్ రావడానికి, మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ని ఓవర్కమ్ చేయడానికి లాస్ట్ క్లైమాక్స్ వరకు తీసుకుపోతాడు. అంటే సినిమా అది సెకండ్ హాఫ్ అన్నట్టు, ఫస్ట్ హాఫ్ సినిమా కాదు. ఇప్పుడు లైక్ అదే కదా ఇప్పుడు చాలా సినిమాలు. కానీ వెన్ లైక్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, వెన్ యూ థింక్ సెకండ్ హాఫ్ విల్ బి వర్కింగ్ అవుట్ మోర్ గుడ్ దెన్ ఫస్ట్ హాఫ్, దెన్ మూవీ విల్ బి వర్కింగ్ అవుట్ పక్కా. అవును అది పక్కా. కాకపోతే సెకండ్ హాఫ్ కాబట్టి అంటే మాస్టర్ సినిమా 3 hours డ్యూరేషన్ అక్కర్లే, అంత అవసరం లేదు, అక్కర్లేదు. 2.5 hours చేసుకోవచ్చు. ప్రొఫెసర్ విశ్వం అనే దాని గురించి ఈ కాలేజ్ స్టోరీ మొత్తం తీసుకొచ్చి పెట్టిండు. హీ వాస్ ఇన్స్పైర్డ్. అదే అవును. ఓకే సరే, మాస్టర్ గురించి అయిపోయింది. లెట్స్ డిస్కస్ అబౌట్ నగరం. ఓకే, అండ్ లైక్ విల్ ఎండ్ అప్ విత్ ఖైదీ. ఓకే, విల్ ఎండ్ అప్ విత్ ఖైదీ అండ్ హిస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. హిస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆర్ లైక్ ఇప్పటికే దాని గురించి నెట్ లో ఫుల్ బస్ నడుస్తుంది కదా. అవును, నువ్వు అన్నట్టు మరి కమల్ హాసన్ ఫ్యాన్ అంటే ఇక కమల్ హాసన్ ప్రాజెక్ట్ అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్టే కదా. ఇక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే కమల్ హీస్ అ ఫ్యాన్ బాయ్. లైక్ కమల్ హాసన్ ఫిలిమ్స్ చూస్తూ చిన్నప్పటి నుంచి పెరిగినోడు కమల్ హాసన్ డైరెక్షన్ చేయడం అంటే ఏంటి? నాకు అదే అంటే నేను ఫ్యాన్ అనుకోలేదు, జస్ట్ అట్లా అనుకున్నాను. ఫ్యాన్ అయ్యేసరికి చాలా ఈ లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇక మనకి. విక్రమ్ సినిమా నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఓకే, టాక్ అబౌట్ లైక్ నగరం was impeccable characters which will be discussing with very details. ఓకే, చాలా క్యారెక్టర్స్ ఉండి కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఎక్కడ అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ పోకుండా ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ని ఎట్లా అట్లే ఉంటది. స్టిక్ ఎమోషన్స్ కూడా. లోకేష్ కనకరాజ్ మూవీస్ లో అన్నట్టు అంటే క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటాయి. అంటే క్యారెక్టర్ డిజైనింగ్. ఇప్పుడు నువ్వు అన్నట్టు మాస్టర్ సినిమాలో స్టోరీ నార్మల్ గా ఉన్నా క్యారెక్టర్ డిజైనింగ్ చాలా బాగుంది. విజయ్ సేతుపతి దళపతి విజయ్ అన్నావు చూడు, ఏది క్యాట్ ని మెటాఫర్ గా వాడుకోవడం, హెడ్ ఫోన్స్ మెటాఫర్ గా వాడుకోవడం, మళ్ళీ విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషన్ అంటే మన స్లాంగ్, మన గెటప్, పెరిగిన విధానంకి మాట్లాడే విధానం, ఈ డిజైనింగ్ అంతా బాగా చేసుకుంటుండు. ఇస్ గుడ్ ఎట్ క్యారెక్టర్ డిజైనింగ్ అండ్ ఇస్ అంటే ఆ డైలెక్ట్ ఇవ్వడం అవన్నీ చాలా బాగా చేస్తుండ. అంటే డీటెయిలింగ్ అనేది ఒకటి సెట్ అయితే తీసిన 3 మూవీస్ ఎక్సలెంట్ అయిపోయాయి. తో పాటు హీరోయిక్ కోసం ఆ స్పెషల్ గా తెచ్చే సీన్స్ పెట్టదు. అవును, ఇప్పుడు సరే వెరీ టాకింగ్ అబౌట్ నగరంలో నీకు అలా ఏమి ఉండదు. అండ్ నగరం వాస్ డెబ్యూట్. నీకు తెలుసు కదా, ఒక డెబ్యూట్ అంటే ఒక డైరెక్టర్ కి ఎంత ప్లేస్ అనేది. ఇప్పుడు మన నిన్న 16 years ఆఫ్ భద్ర అయింది. అవునవును, లైక్ ఆల్ వేర్ ట్రోలింగ్ బోయపాటి ఫర్ హిస్ ఫస్ట్ మూవీ. లైక్ ఇది నిజంగా మీరే తీసారా అని చెప్పి. ఓకే కదా, బట్ యూ హ్యావ్ టు నాట్ ట్రోల్ హిమ్. లైక్ నిజంగా ఫస్ట్ మూవీ డెబ్యూట్ అంటే హీల్ బి యంగ్ అండ్ హీల్ బి మోర్ అచీవింగ్ హిస్ డ్రీమ్స్. అండ్ డ్రీమ్ చేయాలని బాగా కసి ఎక్కువ ఉంటది ఆ టైంలో. ఎక్కువ ఉంటది ప్లస్ ప్రతిదీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాస్తారు. ఎస్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇది కన్ఫర్మ్ గా మనం ఇప్పుడు కొట్టాలి అన్నట్టు, ఇది కన్ఫర్మ్ హిట్ కొట్టాలి అన్నట్టు డిస్కషన్స్ విల్ బి. కాకపోతే భద్ర సినిమా రైటర్ కొరటాల అనుకుంటా కదా. కొరటాల వాజ్ రైటర్ అండ్ టేకింగ్ మొత్తం డైరెక్షన్ మొత్తం బోయపాటి. అవును, బోయపాటి గురించి ఓకే ఫైన్. బోయపాటి గురించి తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ ఇంకేమైనా ఎపిసోడ్ లో. ఓకే, సో దట్స్ ది థింగ్. ఫస్ట్ మూవీస్ ఎవరు చేసినా బాగా చేస్తారు. అవును, సో నగరంలో ప్రతి క్యారెక్టర్ కి డీటెయిలింగ్ ఉంటుంది. అది వెదర్ ఇట్ ఈస్ కిడ్నాపర్ కానీ, అదేంటి హీరో కానీ, అండ్ వెదర్ ఇట్ ఈస్ హీరోయిన్ కానీ, ప్రతి క్యారెక్టర్ కి డీటెయిలింగ్ ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది. ఒక మోటివ్ ఉంటుంది. వాళ్ళకి కావాలనుకున్న పనిని ఎట్లా చేసుకోవాలన్న మోటివ్ ఉంటుంది. అండ్ మోటివేషన్ అనేది కూడా ఇట్ సేమ్ పాయింట్ ఉంటుంది. అవును, నాకు ఎవరో అంటే మా కాలేజీలో ఒక సీనియర్ చెప్పుండే, అంటే ఒక మంచి పెద్ద స్క్రిప్ట్ రైటర్ అంట. అతను ఒక స్టేట్మెంట్ అంటే చెప్పిండట ఇట్లా, ఒక స్టోరీ అంటే ఒక స్క్రిప్ట్ రైటింగ్ ఎప్పుడు బాగుంటది అంటే ఈ 3 పాయింట్స్ ఉండాలంట. ఒకటి మోటివేషన్,
రెండోది కాన్ఫ్లిక్ట్, మూడోది క్యారెక్టర్ కి. మూడు ఉన్న స్టోరీస్ చాలా వరకు చాలా కన్విన్సింగ్ గా, ఇంకా చాలా నచ్చే విధంగా జనాలందరికీ దాన్ని ఏమంటారు, ఏదో ఒకటి మొత్తానికి అంటే బ్యూటిఫుల్ స్టోరీ వస్తాయి అంటే మూడు ఉంటాయి అన్నట్టు అని ఉండే. ఆ మూడు ఆల్మోస్ట్ చాలా సినిమాలు ఉంటాయి, అవి ఎంత బాగా చూపెడతామనేది సినిమా రిజల్ట్ డిపెండ్ చేస్తూ ఉంటది. ఇక ఈ సినిమాలో మోటివేషన్ అనేది బాగా పెట్టాడు, అంటే బతుకుతారు ఆల్మోస్ట్ అందరికి. అందరికి ఆల్మోస్ట్ బతుకుతారు. కాన్ఫ్లిక్ట్ అనేటువంటి ఒక పర్సన్ పెట్టేసుకున్నాడు. ఇక పర్సన్ కొడుకు ఏదైనా లైక్ ఇక్కడ మనకి ఏంటి దాన్ని ఏమంటారు, అదేంటి నేను ఏమంటున్నా, డీటెయిలింగ్ విషయానికి వస్తే నగరంలో ఉన్న బడ్జెట్ కి తగ్గట్టే యాక్టర్స్ ఉంటారు. అవును, అది కూడా కరెక్ట్. అదే ఇప్పుడు ఖర్చు పెరుగుతున్న కొద్దీ బడ్జెట్ పెరుగుతున్న కొద్దీ యాక్టర్స్ కూడా దాని తగ్గట్టు ఉంటారు లొకేషన్ మూవీస్ లో. కానీ సినిమాకి అవసరం లేదు, సో ఫైన్. అంటే ఇప్పుడు నగరం మూవీని ఇప్పుడు మాస్టర్ కి పెట్టినంత బడ్జెట్ పెట్టి తీస్తే ఫెయిల్ అవుతుంది. ప్లస్ పెద్ద వచ్చినప్పుడు సినిమా ఏమైపోతుంది అంటే ఇక కొన్ని ఆడిషన్ సీన్స్ పెట్టాలి, అప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనే మైండ్ లోకి వస్తాయి. అది లేకుండా ఉండాలంటే ఈ కాస్ట్ ఉండాలి. అది ఇప్పుడు 100 కోట్లు పెట్టి నగరం లాంటి సినిమా తీయలేము, అండ్ నగరం బడ్జెట్ పెట్టి మాస్టర్ లాంటి సినిమా తీయలేము. అవునవును కదా, దేనికి అదే స్పెషల్. నగరం కంప్లీట్లీ పాయింట్ కి స్టిక్ ఉన్న మూవీ, 4 డిఫరెంట్ స్టోరీస్. నాకు అది బాగా నచ్చింది. నాకు ఇలా 4 స్టోరీస్ ని తీయడం బాగా నచ్చుతుంది. అంటే తీసినాక కలుపుతారు చూడు, ఇంటర్లింకింగ్ సీన్స్. కానీ ఇది యాక్షన్ లో కష్టం. ఇప్పుడు థ్రిల్లింగ్ ఫిల్మ్ అంటే థ్రిల్లింగ్ ఫీల్ ని ఎక్కడ పోనివాడు మనకి. ఫస్ట్ లోకేష్ శంకరాజ్ తన బ్యూటీయే అది. థ్రిల్లింగ్ ఫీలింగ్ ఎలా ఉంటది అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే పేస్ లో మెయింటైన్ చేస్తాడు. అది చాలా తక్కువ మందికి అవుతుంది అది. అవును, నేను యాక్చువల్ గా నగరం తర్వాత చూస్తా, ఖైదీ చూసినప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది నాకు. నగరం ఇతని సినిమా అందరూ తెలిసినాక సరే నగరం కూడా చూద్దాం. నాకు అప్పటికి మా ఫ్రెండ్ ఒక సజెస్ట్ చేసి ఉండే, అది కూడా లోకేష్ కనకరాజ్ మూవీ రా. దాని తర్వాత నువ్వు కూడా చెప్పావు. అయితే నేను తర్వాత ఒకసారి మొన్న చూసినప్పుడు అరే నిజంగా ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టేకులు ఉన్నాయి. అయితే మన దగ్గర సరిగ్గా రిలీజ్ పడలే, కానీ దానికి వచ్చుంటే మంచి రిలీజ్ పడి ఉంటే మంచి రీచ్ అయ్యేది. సందీప్ కిషన్ ఫిలిం అండర్ రేటెడ్ అంతే. సందీప్ కిషన్ అంటే అండర్ రేటెడ్. అవును, we can so that's all about నగరం ఇప్పటికీ చాలా మంది అండ్ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా those are the people who have watched ఖైదీ and మాస్టర్ but didn't watch నగరం. అవును, నాకు కూడా నగరం ఇంకా రీచ్ పెరగాలి. And like people who are listening to this, please watch నగరం. And we are not talking about Lokesh first anthology film. లోకేష్ ఫస్ట్ తమిళ్లో ఒక ఆంథాలజీ ఫిలిం లో 1 of the 4 స్టోరీస్ లో ఒక స్టోరీని డైరెక్షన్ చేశాడు. బట్ దట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. వీఆర్ టాకింగ్ ఓన్లీ మేజర్ ఫీచర్ ఫిలిం రిలీజెస్ 3, నగరం, మాస్టర్ అండ్ ఖైదీ. ఓకే, కమింగ్ టు ఖైదీ, ఐ థింక్ నగరం ఇస్ ఆన్ ఆహా అండ్ యూట్యూబ్ లో కూడా ఉన్నట్టుంది కదా. నగరం యూట్యూబ్ లో ఉంది అండ్ ఆహాలో కూడా ఉంది తెలుగులో. ఓకే, చూడాల్సిన వాళ్ళు యూట్యూబ్ ఆర్ ఆహా ఈ రెండిట్లో ఉంటుంది, పక్కా చూడండి. Coming to Khaidi is also on AHA and Master on Prime. Master already 99% చూసేసే ఉంటారు. ఎందుకంటే దాని ప్రమోషన్స్ బాగానే జరిగాయి. ఓకే, కమింగ్ టు ఖైదీ. ఓకే, ఖైదీ గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. లైక్ ఇట్ విల్ బి లిటరల్లీ బిగ్గర్ బికాస్ వై? బికాస్ అండ్ లోకేష్ ఖైదీ మూవీని వాస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ you know this Pothuraju, Kamal Hassan's Pothuraju film. Pothuraju is most underrated masterpiece which was directed by himself. Kamal Hassan's first directorial film. అంటే కమల్ హాసన్ యాక్ట్ పోతురాజు మూవీలో అంటే ఇదేనా మీసాలు పెద్దగుండి? మీసాలు పెద్దగుండి చూసావను? అమ్మాయి ఎమోషన్ తో నడుస్తుంది. అంటే సినిమా పూర్తి చూడలేదు, జస్ట్ లైట్ గా ఐడియా ఉంది. అమ్మాయి ఎమోషన్ ఉంటుందా సినిమాలో? ఏముండదు, అమ్మాయి ఎమోషన్ ఉండదు. లైక్ వైలెన్స్ ఉంటుంది అసలు లాగా. ఓకే చూడాలి అయితే అనుకున్నా. అయితే అది ఎంత పెద్ద అండర్రేటెడ్ అంటే, కానీ యునో క్రిస్టోఫర్ నోలన్ మన ఇండియన్ మూవీస్ లో నువ్వు చూసినవి 3 సినిమాలంట. అండ్ అందులో 3 కమల్ హాసన్ ఫిల్మ్స్. అండ్ 3 ఒకటి ఫస్ట్ చూసిన ఫిల్మ్ దిస్ పోతురాజు. అండ్ పోతురాజు మిగతా 2 ఫిల్మ్స్ అంటే
మిగతా రెండు కమల్స్ అదర్ ఫిల్మ్స్. వన్ ఈస్ అంటే అన్వేషవం తెలుసా అన్వే మీకు? శివం అంటే సత్యమే శివం తెలుగులో. సత్యమే శివం. ఓకే అండ్ అదర్ ఈస్ దశావతార్. ఓకే దశావతారం. క్రిస్టోఫర్ నోలన్ చూసిన ఫిల్మ్స్ ఇవి మాత్రమే. అండ్ హీ అప్రిషియేటెడ్ కమల్ ఫర్ దిస్ పోతురాజు. అండ్ దిస్ వీడియో విల్ బి ఆల్సో రన్నింగ్ ఇన్ యూట్యూబ్. కమల్ అండ్ క్రిస్టోఫర్ నోలన్ కలుసుకున్న వీడియోస్ అవన్నీ. And Christopher Nolan will be telling to Kamal that his favorite movie of Kamal was Pothuraju అని చెప్పి. ఓకే సో ఓవరాల్ గా కమల్ హాసన్ యాక్టింగ్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా రీచ్ అయింది. అదే అనుకున్నా రీచ్ అయిందా కదా. అవును. బట్ వేరస్ కమింగ్ టు దిస్ ఖైదీ, ఆ ఖైదీ అనేది పోతురాజు జైల్లో ఉన్న క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్. అందులో పోతురాజు ఎలా మాట్లాడతాడో ఇందులో కూడా ఖైదీ మన కార్తీ అలానే మాట్లాడతాడు. దట్ డైలాగ్స్ అండ్ కంప్లీట్లీ ఇట్ వాస్ స్టోరీ కాకుండా ఆ కార్తీ క్యారెక్టర్ ని మొత్తం దేని నుంచి డెవలప్ చేసాడు, ఈ సినిమా నుంచి డెవలప్ చేసి కథ తన ఓన్ గా రాసుకున్నాడు. కానీ కథ కూడా అంత ఎంగేజింగ్ గా రాసుకుని గ్రేట్ కదా. కథలో యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ అంటే స్టోరీ చాలా నార్మల్ గా పెట్టుకున్నాడు. అంటే ఒక తండ్రి కూతురు చూద్దాం అనుకున్నాడు. కానీ అదే టైంలో ఏమైంది, పోలీస్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. కానీ ఏం చేయాలి, ఇక పోలీస్ వాళ్ళు ఇబ్బంది పెట్టేసరికి పోవాల్సి వచ్చింది. కానీ నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే తండ్రి కూతురు ఎమోషన్ చాలా బాగా పెట్టాడు. అక్కడ అంటే గ్యాప్ ఉంది చూడు, అంటే జైలు పోయిన కాడి నుంచి ఇప్పుడు చూడలేదు అన్నప్పుడు ఆ గ్యాప్ తో మనకు ఒక ఫీల్ వచ్చేస్తుంది. అక్కడ చూడాలన్న క్యూరియాసిటీ అక్కడ తండ్రికి ఎలా ఉంటుందో మన తండ్రి క్యారెక్టర్ పడే ఆవేదన చూసి మనకు అనిపిస్తుంటది. లైక్ జస్ట్ డ్రాగ్ ద ఆడియన్స్ ఇంటూ దట్ క్యారెక్టర్స్ ఎమోషన్స్. అది అంటే మన దగ్గర ఫిల్మ్ మేకర్ తేడా అక్కడనే. అంటే అనుకున్న థింగ్ ని ఆడియన్స్ కి ఎంత బాగా ఎక్కిస్తుండ మీద డిపెండ్ అవుతుంది. సీన్స్ ఎక్కించడానికి ఏదో 4-5 ఎమోషనల్ సీన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక డైలాగ్ తో సరిపోతుంది, కనెక్ట్ అయిపోవచ్చు. అలాంటి లోకేష్ కనకరాజ్ అంటే అలానే కదా, నేను ఇన్నేళ్ళు చూడలేదు మా కూతుర్ని, అలా ఒక 2-3 డైలాగ్స్ తోనే మనం ఎట్లా అనిపిస్తే హీరో సైడ్ వెళ్ళిపోతా ఉంటాం. అరే చూడాలి వాళ్ళ కూతుర్ని చూడాలి ఫీలింగ్. పొరపాటు చచ్చిపోతే ఎలా. అవును, ఇప్పుడు ఏమైతుంది సినిమా చెప్పలేం. తమిళ మూవీస్ లో హీరోయిన్ చంపేస్తారు. నాకు యాక్చువల్ గా దీని సెకండ్ పార్ట్ వస్తే ముందు తెలియదు. అవును, అయ్యేసరికి నేను ఎండింగ్ ఎలా అయినా ఉంటుంది అనుకున్నా. ఇక అంటే ఎలా అయినా జరగవచ్చు ఎండింగ్ నేను అనుకున్నాను. ఎందుకంటే ప్రతి మూవీలో హీస్ టైటిల్, ఇప్పుడు నగరం కానీ మాస్టర్ కానీ మూవీ టైటిల్ కరెక్ట్ 15 minutes వస్తుంది టైటిల్. కానీ చాలా లేట్ గా వస్తుంది. కానీ ఇది చూసుకుంటే ఇందులో మాస్టర్ ఖైదీలో చూసుకుంటే నీకు ఎక్కడ రాదు. నేను అనుకున్నా ఇక లాస్ట్ పిక్చర్ కావచ్చు అని చెప్పి, కానీ లాస్ట్ ఇచ్చిన తర్వాత ద థింగ్ వాస్ 2 అనేసి కదా. దట్స్ ద బెస్ట్ థింగ్. అవును, దట్స్ ద బెస్ట్ థింగ్. ఇంకా నాకు కూడా చాలా నచ్చింది సినిమాలో. అంటే ప్రతిదీ 1 night లో ఒక సినిమా కథ రాసుకోవడం అంటే చాలా గ్రేట్. అది అట్లాంటి థ్రిల్లర్స్ ఇప్పుడు చాలా మనకి నెట్ఫ్లిక్స్ లో చూస్తే బొచ్చలు ఉంటాయి, కానీ మన తెలుగులో మన ఇండియన్ ఫిలిం లో అట్లాంటి తీసి ఇంత మంచిగా హిట్ కొట్టడం అనేది దట్స్ గ్రేట్, దట్స్ బ్యూటీ. అసలు ఇప్పుడు ఇలాంటి ఫిలిమ్స్ ఒక స్టార్ తీయలేడు. వల్ల లోకేష్ కనకరాజ్ ఎమోషన్ కూడా బాగా క్యారీ చేసిండు. అంటే అటు సైడ్ పోలీస్ గానీ ఎమోషన్ అన్నా, ఇటు సైడ్ ఖైదీ ఎమోషన్ అన్నా, అందరు ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు. ఇప్పుడు ఖైదీ సినిమాలో ఇప్పుడు హీరో గానికి బ్యాక్ ఎండ్ స్టోరీ ఇదే తేడా. హీరో గాని కూడా బ్యాక్ ఎండ్ స్టోరీ మనకి సీన్లు చూపెట్టారు, చెప్తాడు, కానీ ఇక్కడ కనెక్ట్ అవుతాం. అదే మాస్టర్ సినిమాలో బ్యాక్ ఎండ్ స్టోరీ హీరో గానికి చూపెట్టాడు, చెప్తాడు, కానీ అక్కడ కనెక్ట్ కావు. అంటే చెప్పే విధానం కూడా చూసావా, అంటే ఇక్కడ ఏ టైంలో ఎక్కడ ఇండ్యూస్ చేయాలో తెలుసు, ఎక్కడ ఆ సీన్ పెట్టారు. అదే నీకు ఖైదీలో లైక్ ఇప్పుడు ఖైదీలో ఎందుకు ఎమోషన్ పండింది అండ్ మాస్టర్ లో ఎందుకు పండలే అంటే దట్స్ థింగ్. బికాస్ మాస్టర్ లో నీకు ఆర్టిఫిషియాలిటీ ఎలిమెంట్స్ తీసుకొచ్చి పెట్టినవి నీకు క్లియర్ అనిపిస్తుంటది. అంటే ఇప్పుడు నార్మల్ ఆడియన్స్ కి కూడా ఇక్కడ పాట ఎందుకు రా, అవసరమా, ఇది ఎందుకు రా, క్యారెక్టర్ ఎందుకు రా అని అనిపిస్తుంది. కానీ ఖైదీలో ఉన్న క్యారెక్టర్స్ ఎమోషన్ ఎప్పుడు డిస్టర్బ్ చేయదు.
మాస్టర్ లో చేసిన తప్పే అది. ప్రతిసారి రీజన్ తెచ్చుకున్న టైంలలో దాన్ని కామెడీగా వాడుకున్నాడు. అదే ఈ సినిమాలో ఆ ఎమోషన్ అనేది చాలా అంటే సినిమా మెయిన్ డ్రైవ్ ఏదే ఎమోషన్ కాబట్టి దాన్ని అస్సలు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు లోకేష్ కనగరాజ్. అవును, అది గ్రేట్. అంటే అది గుడ్ పాయింట్. ఒక కూతురు కూడా తన తండ్రి ఎలా ఉంటుండో తెలియదు, నిద్ర నైట్ అంతా నిద్రపోదు, పొద్దున ఎప్పుడైతే వెయిట్ చేస్తూ ఉండడం, ఇలాంటి సీన్స్ పెట్టుకోవడం చాలా బాగా అనిపించింది నాకు. అవును, ఒక పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ తను చేయడం, లాస్ట్ కి వాళ్ళ కోసం ఎంతైనా తెగిస్తా. నాకు ఖైదీ సినిమాలో ఇంకో చాలా బాగా నచ్చిన పాయింట్ ఏంటి, నెపోలియన్ క్యారెక్టర్. నెపోలియన్ క్యారెక్టర్ వాస్ నీకు లోకేష్ కనగరాజ్ ప్రతి ఫిలిమ్స్ లో అవుట్ ఆఫ్ ది బాక్స్, లైక్ హీరో హీరోయిన్ మెయిన్ లీడ్ విలన్ కాకుండా ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ కి ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఖైదీలో నెపోలియన్ అండ్ నగరంలో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఉంటుంది కదా, హీరో హీరోయిన్ కాకుండా ఇంకొకటి. అదే నేను బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ చెప్తా, డ్రైవర్. ఇంకొకటి ఇదేంటి, నాకు రిజంబ్లెన్స్ అదే అనిపించింది. ఇక్కడ నెపోలియన్ ఎలానో అక్కడ డ్రైవర్ అలా అనిపించింది నాకు. ఎందుకు డ్రైవర్ అంటున్నా చెప్తా. చెప్పు. ఇక్కడ నెపోలియన్ గాడు ఆ రోజు జాయిన్ అవుతాడు. యాక్చువల్ గా వానికి మిగతా పీపుల్ ఉన్నారు చూడు, ఏది ఈ 4 స్టూడెంట్స్. నాకు ఇప్పుడే అనిపిస్తుంది, యాక్చువల్గా నేను ఈ థింగ్ అబ్జర్వ్ చేయలేదు, నగరంకును ఖైదీ కంపేర్ చేయలేదు కొన్ని. ఇక్కడ నెపోలియన్ తన డ్యూటీ ఏంటి, పోలీస్ ఆఫీసర్. సో వీళ్ళని కాపాడాలని అతని డ్యూటీ. సో ఇక్కడ ఎలానో ఆడ అతను ఒక టాక్సీ డ్రైవర్. నా టాక్సీలో ఇతను ఎక్కాడు. సో ఇతనికి ఏం కావాలని చెప్పేసి ఫస్ట్ ఆయన ముందెళ్తాడు. అప్పుడు వాడు రాడ్ తీసుకొని 2-3 కొడతాడు. అప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది, నా కోసం ఇంత చేస్తుండే, నేనేం చేయొద్దా అని చెప్పేసి ఆడ ఆ స్టూడెంట్ ఉంటాడు, జాబ్ కి వస్తాడు, అతను ఫైట్ చేస్తాడు. సేమ్ ఇక్కడ నెపోలియన్ ఒక్కడే మిగిలినప్పుడు మేము కూడా ఉంటా అని చెప్పేసి మిగతా 3 స్టూడెంట్స్ ఉంటారు అప్పుడు. అంటే ఆ సీన్ లో చూడు, నెపోలియన్ ఒక్కడే కష్టపడతా ఉంటాడు, ఏది అన్ని డోర్స్ కి లాక్ చేయడం, సపోర్ట్ పెట్టడం. అప్పుడు చూసి అంటారు, అదే ఇతనే ఇంత చేస్తున్నప్పుడు మనం వయసులో ఉన్నాం కదా, మనం కూడా చేయకపోతే ఎలా. అంటే సిమిలర్ టేకులు ఉన్నాయి కదా ఈ డ్రైవర్ తోను నెపోలియన్ కదా. ఆ స్టూడెంట్స్ మళ్ళీ ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏది జాబ్ కోసం పోయిన పర్సన్. ఈ డిజైనింగ్ అంతా సేమ్ డిజైనింగ్, అంటే సేమ్ డిజైనింగ్ కాకపోతే డిఫరెంట్ టేకింగ్ లో చేశాడు. అంటే చాలా గ్రేట్ అది. అంటే కొన్ని అంటే అతను టేకింగ్ అనమాట, లోకేష్ కనగరాజ్ టేకింగ్ అనమాట అది. సినిమాలో వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్, కానీ సినిమాకి ఇంపార్టెంట్ బాక్స్. మళ్ళా సినిమాకి ఇంపార్టెంట్. నాకు కూడా చాలా గుడ్ అనిపించింది. ఇంకా అర్జున్ దాస్ క్యారెక్టర్ నేను ఫ్యాన్ అయిపోయా చెప్పాలంటే ఆ సినిమాకి. అర్జున్ దాస్ వాయిస్ అసలు ఎవరైతే అనుకున్నా ఏ సినిమాలో ఉన్నాడు, చాలా సినిమాలు నటించడం అనుకున్నా తెలుసా ఫస్ట్. యాక్చువల్ గా అతను ఎక్కువ సినిమాలు చేయలేదు, కానీ ఈ సినిమాకి ఆ ఫీల్ తెప్పించినంటే చాలా గ్రేట్ అది. మళ్ళా ఈ బయట రౌడీలు లోపలికి వచ్చి తంటాలు పడే సీన్లు కూడా బాగా రాసుకున్నాడు. సినిమాలో ఎక్కడ కామెడీ లేకపోయినా కొన్ని కామెడీ కూడా కొంచెం పెడదామని చెప్పేసి సినిమాతో పాటే కామెడీ నడుస్తుంది లైట్ గా. అంటే ఇప్పుడు హీరో గాని పక్కన వాడు ఉంటారు చూడు, ఆ ట్రక్ ఓనర్ గాడు, వాటితోనే చిన్న చిన్న కామెడీ ఎలిమెంట్స్ పెట్టడం. ఇక్కడ వీళ్ళు కాపాడుతున్నప్పుడు ఏదో అంటే వీళ్ళు ఎక్కుతా అంటే దిగేలా చేయకపోవడం వాళ్ళని, ఆ రౌడీ వాళ్ళని, చిన్న చిన్న కామెడీ ఎలిమెంట్స్ కూడా పెట్టాడు. అంటే జనాలకి మొత్తం ఒకటే సీరియస్ నోట్ లో పెట్టడం ఎందుకు, రిఫ్రెష్మెంట్. ఏ ఖైదీలోనే అంటే సినిమాకి ఎంత ఉండాలో అంత ఉంటది. అది కూడా ఇప్పుడు విలన్ చూసినావా, విలన్ పక్కకి 2-3 క్యారెక్టర్స్ చూసినా రౌడీలాలు. అవునవును, వాళ్ళ మధ్య కన్వర్సేషన్ కూడా మనకు అనిపిస్తుంటది. అవును, అది కూడా ఉంది కదా. ఏది అలా విలన్లలో కూడా పోలీసు వాళ్ళకి పనిచేస్తా ఉంటాడు. అసలు డిజైనింగ్, సినిమా డిజైనింగ్ చాలా బాగా చేసుకున్నాడు ఆ స్టోరీకి. స్క్రీన్ ప్లే నేను సినిమా హిట్ అయిన స్క్రీన్ ప్లేకి ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలో బాగా తెలుసు అనుకుంటా లోకేష్ కనగరాజ్ కి. పర్ఫెక్ట్ గా ఉంది కదా, ఈ సీన్ తర్వాత ఈ సీనే రావాలి, ఈ సీన్ తర్వాత ఈ సీనే రావాలి, బాగా రాసుకున్నాడు. దాన్ని ఎలా అంటే అలా రాసుకోవచ్చు, కానీ అలా ఏం చేయకుండా ప్రతిదీ థ్రిల్లింగ్ ఫీల్, అంటే ప్రతి సీన్ థ్రిల్ మెయింటైన్ చేయాలి.
నేను యాక్చువల్గా ఖైదీ 2 కోసం, నేను KGF 2 కంటే ఖైదీ 2 కోసం ఎక్కువ వెయిట్ చేస్తాను తెలుసా. అంత ఫీల్ తెప్పించేసాడు ఇక. అంటే ఖైదీ 2 బ్యాక్ అండ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేము, ఏదైనా జరగవచ్చు. అవును. KGF 2 అట్లీస్ట్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఈ విధంగా ఉండొచ్చు. కానీ ఖైదీ 2 ప్యూర్లీ అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎలా లింక్ అయినా కూడా తెలియదు మనకి. నేను అందుకే అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ దీని మీద ఎక్కువ. అంటే మళ్ళీ లోకేష్ కనకరాజు మూవీ డెఫినెట్ గా ఖైదీ తీసిందంటే ఖైదీ కూడా అదే టేక్లు ఉంటాయి కానీ మాస్టర్ టేక్ రాదు. సో ఐఎమ్ వెయిటింగ్, ఎందుకంటే కార్తీ హీరో కాబట్టి ఎలా రాసుకోవచ్చు. ధనుష్ కార్తీ లాంటి పెట్టుకుంటే, విజయ్ సేతుపతి లాంటి హీరోస్ గా పెట్టుకుంటే మనం స్టోరీని మనకు నచ్చినట్టు రాసుకోవచ్చు. అవును. ఇంకా నీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి ఖైదీలో? నాకు నచ్చిన పాయింట్స్ దట్ కార్తీ క్యారెక్టరైజేషన్ అండ్ నెపోలియన్ క్యారెక్టరైజేషన్. మోస్ట్లీ కార్తీస్ ఎమోషన్ అండ్ నెపోలియన్ దగ్గర ఎమోషన్స్ ఉండవు, బట్ నెపోలియన్ క్యారెక్టరైజేషన్ వుడ్ బి లైక్ ఓకే ఇప్పుడు ఏమైనా జరగని, లైక్ ఐల్ డూ దిస్ కదా. అదే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అండ్ అర్జున్ దాస్ క్యారెక్టరైజేషన్ కూడా, అర్జున్ దాస్ క్యారెక్టరైజేషన్ ఆల్సో విల్ బి లైక్ ఇప్పుడు అక్కడ లోపల ఉన్న విలన్ కన్నా బయట ఉన్న అర్జున్ దాసే విల్ బి లైక్ మోర్ what is it, more enthusiasing and you want to know what has happened actually. లోపల అసలు ఏం జరుగుతుంది, విలన్ అసలు ఏం చేయాలి అనేది బాగా ఊగిపోయే క్యారెక్టర్ అన్నట్టు. అవును, ఊగిపోయే క్యారెక్టర్. దాన్ని ఎట్లా పండించారంటే లైక్ we can literally feel అర్జున్ రాజ్ని, ఇప్పుడు అర్జున్ రాజ్ లైక్ అర్జున్ దాస్ ని ఈ నెపోలియన్ కొట్టి చంపేయాలని అన్నట్టు మనకు అనిపిస్తుంటది లోపల. అంతే నాకు నచ్చిన పాయింట్. వాళ్ళు ఒక ఫ్రెండ్ గానే పొడి చేస్తారు కూడా కదా, పొడి చేస్తారు. అప్పటికి ఇంకా కోపలేస్తాం మనకి. కానీ సినిమా అంతా నైట్ తీయడం చాలా గ్రేట్ కదా. నైట్ విజువల్స్ మామూలుగా చాలా తక్కువ మంది తీయగలరు. అవును. అలాంటి సినిమాలో నైట్ అంటే టఫెస్ట్ జాబ్ అది. అవును. సినిమా మొత్తం నైట్ మనకు క్లియర్ కనబడాలి ఏ సీన్ ఎట్లయితుందా అని. ఇంకా నెపోలియన్ దగ్గర నాకు ఎందుకో ఎమోషనల్ కూడా అయిన కొన్ని సీన్స్ దగ్గర. నెపోలియన్ క్యారెక్టర్ విల్ బి లైక్ మిగతా పోలీసులు యాక్చువల్లీ ఎప్పటి నుంచో జాబ్ చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ నెపోలియన్ నెక్స్ట్ డే ఆ రోజు కూడా కాదు. అంటే పోస్టింగ్ వస్తే కానీ ఆ రోజు జాయినింగ్ కాదు యాక్చువల్ గా. సైన్ కొట్టి అతని ఇంటికి పోవాలి, వీళ్ళు ఉండాలి, వీళ్ళందరూ పోయి వీడు ఉంటాడు. అవును. అప్పటికప్పటికి చెప్పేస్తుంటారు, మీకు ఇప్పటి నుంచి మీకు జాబ్ వచ్చేసి ఆన్ డ్యూటీ అంటారు. ఎమ్మటే డ్యూటీని చాలా సీరియస్ గా వేసుకుంటాడు. అంతా గ్రేట్. లాస్ట్ ఖైదీ మిషన్ గన్ ఫైట్ సీన్ సూపర్ అసలు. నీకు అసలు అది విజువల్ ట్రీట్ అసలు అలాంటి మూవీస్ చూడడం కదా. ఎగ్జాగరేషన్ కూడా అనిపించదు మళ్ళా, ఎక్కడ అనిపించదు. సినిమాకి ఆ టైంకి వెపన్ కావాలనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్న జనం అలా ఉన్నది, ఇక్కడ ఒకటే మనిషి. డెఫినెట్ గా అక్కడ ఏ గుద్దుతా పొడి చేస్తా అన్న ఫైట్లు పెట్టొద్దు, రియలిస్టిక్ గా ఉండాలి, కానీ బతికియాలి. సో అలాంటి టైంలో కావాల్సింది ఏంటి, పెద్ద వెపన్, అక్కడ ఉన్న వెపన్స్ వాడుకోవాలి. నాకైతే బాగా నచ్చింది. కానీ అర్జున్ దాస్ ని సింపుల్ గా చంపేస్తారు కదా. అవును, చాలా సింపుల్ గా. లాస్ట్ చచ్చిపోతారు అనుకున్నా అసలు ఫస్ట్ అయితే. చూసినప్పుడైతే మనకి ఆ ఎమోషన్ ని ఎక్కడ క్లిక్ చేపిస్తాడు మనకి, ఎక్కడ అంటే ఇప్పుడు ఖైదీ చూసినప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు వచ్చే ఫీల్ లైక్ ఎక్సలెంట్ అది కదా. అవును, సినిమాలో నాకు మైనస్ పాయింట్ లేవనిపించలేదు, ఒకే ఒక్క మైనస్ పాయింట్ అనిపించింది, చాలా చిన్నది. ఢిల్లీ గాడు ఎవడో పెద్ద విలన్ అనుకుంటా నేను యాక్చువల్ గా, కానీ వాడెవడో తెలుసు కదా ఈ సినిమాలో ఉండేటోడే, ఏది బి సినిమాలో విలన్ కరెక్ట్ తెలియదు. నేను ఇంకా చాలా పెద్ద విలన్ ఉంటాడు అనుకున్నా, ఎందుకంటే అర్జున్ దాస్ గాడు దాని ఏమంటారు అంత పేరు తెలియకపోయినా నాకు అది విలనిజం చాలా కనబడ్డది మన క్యారెక్టరైజేషన్ వల్ల. సో ఢిల్లీ అంటే ఇంకా మోర్ పవర్ఫుల్, వెరీ వెల్ నోన్ ఫేస్ ఉంటుంది అనుకున్నా. అదొక్కటి కొంచెం అరే వీడా అనిపించింది చూసినప్పుడు, వాడు కాకుండా ఇంకెవడైనా ఉంటే బాగుండగా అనిపించింది. అదొకటే డిసప్పాయింట్మెంట్. నీకేమనిపించింది మరి విలన్ గారు వాడు
నాకు ఓకే లైక్ అది ఇప్పుడు మన లోపల ఉండే క్యారెక్టర్ కాబట్టి ఇట్స్ ఫైన్ అనిపించింది. తర్వాత ఓకే అనిపిస్తుంది మళ్ళీ ఫైన్. కొంచెం అంటే అంతగానం వెయిట్ చేయించారు కదా. ఢిల్లీ ఎవడు అని వెయిట్ చేయించి, ఢిల్లీ కాదు మన పేరు ఏదో ఉంటాయి కదా, ఢిల్లీ హీరోగా పేరు కదా, పేరు గుర్తురాట్లేదు. మన పేరు హైలైట్ ఉంటుంది, మన పేరు గుర్తురాట్లేదు. హీరోగా పేరు అయితే ఢిల్లీ కదా. ఢిల్లీ అవును. విలన్ గా పేరేంటో ఆదిశంకరం ఆదిశంకరం కావచ్చు, రైట్. అంతగానో అంటే మనకు కూడా లోపల ఫీలింగ్ వస్తూ ఉంటాయి కదా, వాడెవడొస్తాడు అనుకున్న టైంకి వీడు వాడా అనిపించింది నాకు. ఎవడో వెరీ తోపుగా ఉంటాడు అట్లా అనుకున్నా కానీ వాటి అంటే అట్లీస్ట్ చూడడానికి భయంకరంగా అనిపించాలి, ఫీలింగ్ రాలే నాకు. ఇంకా చెప్పాలంటే అర్జున్ దాస్ చూస్తేనే భయం వేసింది నాకు. అదొక్కటే, మిగతా సూపర్, మిగతా చాలా బాగా వచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేస్తాను మూవీ. నేను థియేటర్ లో చూద్దామని ఏం చేశాను అంటే మూవీని యాక్చువల్ గా నా టైంలో కాలేజ్ లో ఉన్నా. సినిమాని ఈ ఇట్లా ఏ ప్లాట్ఫామ్ లోనో లేక అప్పటికి వెయిట్ లో రాలే, దాన్ని ఏమంటే పైరసీ చూద్దాం అనుకోలే, మూవీ రూల్స్ వాటిలో పెట్టున్నాం. థియేటర్ లో వచ్చి చూద్దాం. నవంబర్ లో మాకు హాలిడేస్ వస్తాయి నాకు తెలుసు. నవంబర్ 29th కొత్త సినిమాస్ రిలీజ్ అవుతాను ఫ్రైడే, అప్పుడు వచ్చింది. నేను నవంబర్ 27th ఇంటికి వచ్చి నవంబర్ 28th ఎట్లయినా థియేటర్ లో పోవాలని చెప్పేసి థియేటర్ పోయి చూసిన మూవీ ఖైదీ. పక్క థియేటర్ మూవీ అది. పెట్టుకుని నేను కూడా అమ్మాయ్యా సాటిస్ఫైడ్. దాని నెక్స్ట్ థియేటర్ లేదు వరంగల్ ఇక. అదే లాస్ట్ డే వచ్చు. నేను అందుకనే ముందు వచ్చిన. యాక్చువల్ గా మాకు హాలిడేస్ నవంబర్ 29 తర్వాత స్టార్ట్, కానీ మాకు ఎగ్జామ్. సో ఫైనలీ లైక్ వాట్స్ యువర్ ఫేవరెట్ ఫిలిం అంటే లైక్ ఇట్స్ ఖైదీ అన్డౌటెడ్లీ. అవును ఖైదీ, అవును ఆఫ్ లోకేష్ కనగరాజ్. సో వాట్ అబౌట్ హిస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ విక్రమ్ విల్ బి విత్ హ్యూజ్ కాస్ట్. లైక్ ఫహద్ ఫాసిల్ వాస్ కన్ఫర్మ్డ్ అండ్ విత్ కమల్ హాసన్. ఫహద్ ఫాసిల్ కాదంట కదా, ఫహద్ ఫాసిలేనా? Yeah, Fahad Fasil is confirmed for the Vikram. లేదు bro, నాకు విజయ్ సేతుపతి అన్నారు. No, Vijay Sethupathi and Vijay Sethupathi సంగతి నాకు కరెక్ట్గా తెలియదు, బట్ Fahad Fasil అయితే 100% confirm, and he himself told in an interview that he confirmed this Lokesh Kanagaraj project of with Kamal Haasan. ఒకవేళ అరే నాకు ఇలా చెప్పుంటే అంటే నాకు చెప్పాడు మొన్న, విజయ్ సేతుపతికి కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎంజీఆర్ ఇట్లా ముగ్గురు పేర్లు చెప్తాను. కమల్ హాసన్ తో సినిమా అనగానే నెక్స్ట్ థాట్ లేకుండా ఓకే చేసిందట. నెక్స్ట్ థాట్ లేకుండా ఓకే చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ విక్రమే కదా, విక్రమ్ లో అనుకుంటాను ఇక. ఇప్పుడు నెక్స్ట్ అయితే విక్రమ్ కి తర్వాత డేట్స్ కుదరక మళ్ళీ విజయ్ సైడ్ అయినా అని ఒక టాక్ ఉంది. కానీ ఫాస్ట్ ఫాసిల్ అయితే ఒకటే న్యూస్ వచ్చింది. ఫాస్ట్ ఫాసిల్ నుంచి రూమర్ వచ్చింది. తర్వాత ఫాస్ట్ ఫాసిల్ అది ఒక ఇంటర్వ్యూలో అడిగితే హీ టోల్డ్ లైక్ yes I'm doing that విక్రమ్ ప్రాజెక్ట్. ఏంటి విజయ్ సేతుపతి రోల్స్ అంటే ఫాస్ట్ ఫాసిల్ వెళ్తానే అన్నీ వెళ్తలేవులే, కొన్ని కదా. అన్నీ కాదు కానీ ఒకటే కదా, పుష్ప ఒకటే. పుష్ప was like we cannot determine that ఈ క్యారెక్టర్ విజయ్ సేతుపతి చేసిందే ఇప్పుడు ఫాస్ట్ ఫాసిల్ కి ఇస్తున్నాను అని చెప్పి మనం చెప్పలేము. until they announce that. Okay, అంతే అంటావా? Because Pushpa will be like it's all about making the characters and character arc ని ఇంప్రూవ్ చేసే యాక్టర్స్ ఉండాలి. కానీ వీళ్ళిద్దరు ఉండే మూవీ ఒకటి కావాలి. నేను చెప్తా విను ఇప్పుడు వీళ్ళిద్దరు ఉండే మూవీ వచ్చింది కదా, it's we have to conclude this film like okay, Lokesh Kanagaraj storytelling was brilliant, and when he just concentrated on film making, like not as master. మిగతా మూవీస్ చూసుకుంటే సేమ్ నెక్స్ట్ మూవీస్ కూడా లైక్ ఖైదీ లాంటి అవుట్పుట్ వస్తే మాత్రం ఇట్ విల్ బి డెఫినెట్లీ ఎ బిగ్. సేమ్ మాస్టర్ లాంటి రిజల్ట్ వస్తే మాత్రం he also has his own style of making అని చెప్పి. అంటే నా కమర్షియల్ మూవీస్ ఇచ్చినా నేను దాన్ని హిట్ కొట్టగలను, మాస్టర్ తో ప్రూవ్ చేసిన, అదైతే కరెక్టే. సో అంటే సినిమా ఏం లేకుండా హిట్ కొట్టి ఇచ్చే కెపాసిటీ లోకేష్ కనగరాజ్ ఉంది అతను టేకింగ్ వల్ల. So we want to conclude this like this. Okay, so we are ending and we'll be back with a new episode of Anil Ravipudi next week, and that will be completely a roasting episode of him. Roasting his movies, actually, not personally him. Not him. Not personally. Okay, thank you so much. Thank you.